విఎస్ న్యూస్ కి స్వాగతం. 2,38,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ, సుల్తాన్పూర్, ఐలాపూర్ తాండా, దయారా పరిధిలో 2,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పటేల్గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా చేసి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నామని తెలిపారు. విలీన గ్రామాల పరిధిలో ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, జలమండలి జీఎం సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు స్ప్రైట్ మూడు పెట్టేశాడు. వీడియో ఖరాబ్ అవుతుంది. అన్నా కొద్దిగా సార్ ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలు 6 గ్రామాలలో ఈరోజు మున్సిపల్ తరఫున 2,38,00,000 రూపాయలతోటి మున్సిపల్ ఫండ్స్తోని ఈరోజు ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరిగింది. అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ రిజర్వాయర్లు 12,13,00,000 రూపాయలతోటి అదిగిట వాటర్ వదలడం జరిగింది. మొత్తం 14,50,00,000 రూపాయలు ఈరోజు ఇనాగ్రేషన్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, ఎక్స్ఎంపీపీ దేవానంద్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, జీపీ మెంబర్లు, కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, అధికారులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీలే కాకుండా 4 రోజుల నుంచి 3 మున్సిపాలిటీల గిట వీళ్ళకి 25వ తారీఖు 26 తారీఖు నాడు వీళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి కాలం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నారు సంపూర్ణంగా. అవన్నీ వారు